హాయ్ అండి. ఈరోజు మనం పీపీబీలో థర్డ్ చాప్టర్ చూస్తున్నాం అండి. చాప్టర్ నేమ్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కేవైసీ. అంటే మనం న్యూయర్ కస్టమర్, ఇది బ్యాంక్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, కస్టమర్ డీటెయిల్స్ అనేవి మనం కలెక్ట్ చేయడానికి. అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేంటనేది ఇందులో చూద్దాం మనం. KYC guidelines. The RBI KYC guidelines are applicable to banks, entities regulated by the RBI and their foreign branches and majority owned subsidiaries as long as these guidelines do not conflict with local laws in the host country. ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ అనేవి బ్యాంక్స్కి, లేకపోతే కనుక ఏదన్నా చిన్నవి ఎన్బిఎఫ్సీలు ఉంటాయి చూసారా, అలాంటి వాటికి, లేకపోతే ఏదన్నా మేజర్ బ్యాంక్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ, లేకపోతే ఆ బ్యాంక్స్కి ఉన్న సబ్సిడరీ కంపెనీస్ ఏదైనా ఉంటే కనుక వాటికి, ఇలాంటి వాటికి అన్నిటికీ వర్తిస్తాయండి. అది ఈ కంట్రీలో ఉంటే ఈ కంట్రీ లాస్ వర్తిస్తాయి వాటికి. అదే వేరే కంట్రీలో కనుక వీళ్ళు రిజిస్టర్ అయి ఉంటే కనుక ఆ కంట్రీ లాస్, ఏ కంట్రీలో అయితే ఈ బ్యాంక్ అనేది ఆపరేట్ అవుతుందో ఆ కంట్రీకి సంబంధించిన లాస్ కూడా దాని మీద అప్లికబుల్ అయి ఉంటాయండి. When there is a discrepancy between the KYC AML standards set by the RBI and those of the host countries regulators, banks and their subsidiaries must adhere to the stricter of the two regulations. ఒకవేళ మనకి ఏదన్నా ఒక బ్యాంక్కి సంబంధించిన కేవైసీ గైడ్లైన్స్ కనుక ఆ హోస్ట్ కంట్రీ యొక్క లాస్తో కనుక కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఈ రెండిట్లో ఏదైతే కష్టంగా ఉన్నాయో, అంటే ఇప్పుడు ఒక బ్యాంకుకి సంబంధించిన కేవైసీ గైడ్లైన్స్ కనుక ఈజీగా ఉన్నాయి అనుకోండి, వాటిని కన్సిడర్ చేయరండి. అప్పుడు ఆ హోస్ట్ కంట్రీకి సంబంధించిన కేవైసీ యాంటీ మనీ లాండరింగ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని, అవి కనుక స్ట్రిక్ట్గా ఉంటే వాటికి కంపైల్ అయ్యేటట్టు చూసుకుంటారు. ఒకవేళ బ్యాంకుకి సంబంధించిందే కష్టంగా ఉంటే కనుక, టఫ్గా ఉంటే కనుక, అప్పుడు బ్యాంకుకి సంబంధించిన కేవైసీ గైడ్లైన్స్నే పాటిస్తారండి. Customer acceptance policy. The customer acceptance policy of a bank outlines the criteria for accepting customers from a money laundering, terrorist financing, risk perspective. ఈ కస్టమర్ యాక్సెప్టెన్స్ అనేది ఎలా తీసుకుంటారంటే, అసలు మనీ లాండరింగ్ లేకపోతే ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి ఫైనాన్స్ చేయడానికి వీళ్ళు ఏమన్నా కారణం అవుతున్నారా అనే పర్స్పెక్టివ్లోనే ప్రతి కస్టమర్ని కూడా వీళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి తెలియకుండా ఎవరన్నా కస్టమర్ ఎలా చేస్తున్నారేమో అని డౌట్తోనే ప్రతి కస్టమర్ని కూడా వీళ్ళు చూస్తారండి. అకౌంట్స్ కెనాట్ బి ఓపెన్ అండర్ అనానిమస్ ఆర్ ఫిక్షియస్ నేమ్స్. ఒకవేళ ఏదన్నా ముద్దు పేర్లతో కానీ, లేకపోతే ఫిక్షియస్ నేమ్స్, ఇలా జేమ్స్ బాండ్ 007 అని, లేకపోతే ఇలా వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన హీరో నేములతో ఇలా బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవడం అనేది కుదరదండి. Account should not be opened if proper customer due diligence cannot be performed due to non-cooperation or unreliable documents information provided by the customer. ఒకవేళ కస్టమర్ కనుక సరైన ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది, అంటే తనకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కానీ ఇలాంటివి అన్నీ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, కస్టమర్ కనుక కోఆపరేట్ చేయకపోతే అతని పేరు మీద అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది కుదరదు. No transaction or account based relationship should commence without following the customer due diligence process. కస్టమర్ కనుక ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అతనిది కనుక మొత్తం అంతా వెరిఫికేషన్ ప్రాపర్గా అవ్వకపోతే కనుక అతని దాంట్లో క్రెడిట్ అయినా లేకపోతే అతని దాంట్లో డెబిట్ అయినా సరే, ఏదైనా అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా జరగకూడదండి. Clear condition must be set for instances where customer is allowed to act on behalf of another person or entity. ఒకవేళ కస్టమర్ తను కాకుండా వేరే వాళ్ళ తరఫున, అంటే ఎవరన్నా చిన్నపిల్లలు కానీ, లేకపోతే ఒక ట్రస్ట్కి సంబంధించి, ఒక ఆర్గనైజ్డ్ బాడీకి సంబంధించి యాక్టివిటీస్ నేను చేస్తానని చెప్పి అతను ఒప్పుకుంటే కనుక, అతను చెబితే కనుక ప్రాపర్ మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ ఇలాంటివన్నీ లేకుండా అతన్ని ఆ పర్సన్కి కానీ, లేకపోతే ఒక రిజిస్టర్డ్ ఎంటిటీకి కానీ అతన్ని రిప్రజెంట్ చేయడానికి బ్యాంక్ అనేది అనుమతించకూడదు. ద ఐడెంటిటీ ఆఫ్ ది కస్టమర్ మస్ట్ బి చెక్డ్ అగైన్స్ట్ శాంక్షన్ లిస్ట్స్ ఇష్యూడ్ బై ది ఆర్బీఐ టు ఇన్షూర్ నో మ్యాచెస్. ఒకవేళ అతని మీద కనుక ఏదన్నా శాంక్షన్స్ ఎట్లాంటివి లేకపోతే రెస్ట్రిక్షన్స్ కనుక ఉన్నాయనుకోండి ఒక పర్సన్ పేరు మీద, అతన్ని ఫస్ట్ అసలు ఆ లిస్టు ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందండి. ఈ లిస్ట్ అనేది ఆ లిస్టుతో ఒకసారి మనం కోరిలేట్ చేసుకోవాలంటే, అతని పేరు కనుక ఆ లిస్టులో ఉంటే కనుక మనం అతనికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి, అంటే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి, దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి అనుమతించకూడదండి. The permanent account number, PAN number provided by the customer should be verified through the issuing authority. అసలు అతను ఇచ్చిన PAN నెంబర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది ముందు మనం వెరిఫై చేసుకోవాలి. ఎనీ ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమర్ షుడ్ హ్యావ్ దర్ డిజిటల్ సిగ్నేచర్ వెరిఫైడ్. ఒకవేళ అతను కనుక ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చాడంటే కనుక అందులో అతను డిజిటల్ సిగ్నేచర్, మనకి ఈ సిగ్నేచర్ ఉంటుంది చూసారా, అది కరెక్ట్గా ఉందో లేదో అనేది ముందు వెరిఫై చేసుకోవాలండి. ఫర్ జాయింట్ అకౌంట్స్ ద సిడిడి ప్రాసెస్ మస్ట్ బి కంప్లీటెడ్ ఫర్ ఆల్ అకౌంట్ హోల్డర్స్. మనకి జాయింట్ అకౌంట్స్ కనుక తీసుకున్నారనుకోండి, అంటే తను లేకపోతే తన పిల్లలు, తన వైఫ్ ఇలా కనుక ఎవరన్నా తీసుకుంటే కనుక, అంటే ఏదో సర్వే అకౌంట్ ఇలాంటివి ఏదన్నా ఓపెన్ చేశారనుకోండి వాళ్ళు,
అప్పుడు కూడా ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేయకూడదు. ఇఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ది కేవైసీ గైడ్లైన్స్ ద బ్యాంక్ మే చూస్ టు క్లోజ్ ది అకౌంట్ ఆఫ్టర్ గివింగ్ డ్యూ నోటీస్. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అతను అడ్రస్ మారటం కానీ లేకపోతే అతనితో ప్రాపర్గా బ్యాంక్ కమ్యూనికేషన్ కనుక ఫామ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అతన్ని మళ్ళీ కేవైసీ గైడ్లైన్స్ మిమ్మల్ని కేవైసీ ఒకసారి చేయాలని చెప్పి అతన్ని ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ అతను కనుక ఇంటిమేట్ చేయడంలో కోఆపరేట్ చేయకపోతే కనుక అప్పుడు అకౌంట్ అనేది ఒకసారి నోటీస్ ఇచ్చి మనం మన దగ్గర ఏదైతే అడ్రస్ ఉందో లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కానీ వాటికి ఒకసారి ఇంటిమేట్ చేసి అతన్ని అకౌంట్ అనేది సస్పెండ్ చేస్తారండి. కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్. కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఇన్వాల్వ్స్ వెరిఫైయింగ్ ది కస్టమర్స్ ఐడెంటిటీ యూజింగ్ రిలయబుల్ ఇండిపెండెంట్ డాక్యుమెంట్స్, డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. దిస్ ప్రాసెస్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. అసలు ఈ కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే కనుక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో ముందు అసలు అతను ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి పూర్తిగా మన రిలయబుల్లో కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అసలు కస్టమర్ వెరిఫికేషన్ అనేది ఏ టైంలో ఉపయోగపడుతుంది అంటే మనకి ఓపెనింగ్ అండ్ అకౌంట్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ అని అకౌంట్ బేస్డ్ రిలేషన్షిప్. ఒకవేళ అతను ఏదన్నా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే అకౌంట్ బేస్డ్ రిలేషన్షిప్ అంటే అకౌంట్కి సంబంధించిన ఎఫ్డి కానీ లేకపోతే ఆర్డి కానీ ఇలాంటివి ఏదన్నా చేయాలన్నా సరే అతను బ్యాంక్తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే కనుక ఆ టైంలో మనకి ఈ కస్టమర్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. వెన్ కండక్టింగ్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఫర్ నాన్ అకౌంట్ హోల్డర్స్. ఒకవేళ అతను కనుక ఏదన్నా ఫారిన్ కంట్రీలో ఉన్న ఏదన్నా ఆర్గనైజేషన్కి కానీ లేకపోతే ఒక పర్సన్కి కానీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక అతనిది కస్టమర్ని ఖచ్చితంగా మన బ్యాంక్ నుండి వెరిఫై చేసి ఉండాలి. దెర్ ఈజ్ అన్ ఎనీ డౌట్ అబౌట్ ది ఆథెంటిసిటీ, అడిక్వసీ ఆర్ అక్యురసీ ఆఫ్ ది కస్టమర్స్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అతను కస్టమర్ ఆథెంటిక్గా మనకు కనిపించకపోయినా లేకపోతే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా యాక్యురేట్గా అతను ప్రొవైడ్ చేయకపోయినా సరే మనకి డౌట్ వస్తే కనుక అతని ట్రాన్సాక్షన్స్ మీద అప్పుడు మనం దాన్ని ఇంటిమేట్ చేయాలండి. వెన్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ ఆర్ లోడింగ్ ఆర్ రీలోడింగ్ ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్స్ విత్ ఎ వాల్యూ ఎక్సీడింగ్ 50,000. ఒకవేళ అతను కనుక ఒకేసారి 50,000 అంతకన్నా ఎక్కువ పెట్టి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకుంటున్నా లేకపోతే తనకున్న కార్డ్స్ కానీ ఎలాంటివి ఏదన్నా రీఛార్జ్ చేస్తున్నా సరే అలాంటి టైంలో కూడా కస్టమర్ని వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే అతను తన కార్డు తీసుకొచ్చాడా లేకపోతే వేరే వాళ్ళ కార్డు తీసుకొచ్చి తను షాపింగ్ చేస్తున్నాడా ఇట్లాంటివన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. when a walk-in customer conducts a transaction or a series of connected transactions exceeding 50,000. ఒకవేళ అతను 50,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నా లేకపోతే అతను దగ్గరగా 50,000కి సరిపోయేటట్టు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా సరే అతన్ని ఒకసారి వెరిఫై అనేది చేసుకోవాలి. If there is a suspicion that a customer, whether account based or a walk-in, is structuring transactions to avoid the 50,000 threshold. ఒకవేళ అతను కనుక 50,000 thresholdని క్రాస్ చేయకుండా దగ్గర 50,000 వచ్చేంత వరకు నిదానంగా ఒకటి 5,000 ఒకటి 10,000 ఒకటి 15,000 ఇలా చిన్న ప్రొడక్ట్స్ ఒక్కటి కొనుక్కుంటే వెళ్తున్నా అంటే 50,000 దగ్గరికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నా సరే అప్పుడు కనుక మనకు అతని మీద ఏదన్నా సస్పెషన్ వస్తే కనుక అతని అకౌంట్ ఒకవేళ షాప్కి వచ్చి పర్చేస్ చేస్తున్నా లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నా సరే ఎవరికన్నా డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ముందు అసలు వెరిఫికేషన్ అతని జెన్యూన్నెస్ అనేది వెరిఫై చేసుకోవాలి. If a bank relies on a third party for the customer identification process, it must implement appropriate precautionary measures. However, the ultimate responsibility for onboarding the customer remains within the bank. ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళకి కనుక ఈ బ్యాంక్ అనేది కస్టమర్ ఐడెంటిఫికేషన్కి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి వాళ్ళు కనుక ఏదన్నా ఇందులో ఇతను జెన్యూన్నెస్ మీద వాళ్ళకి ఏదన్నా డౌట్ వస్తే కనుక ఫైనల్గా డెసిషన్ అనేది ఎప్పుడు కూడా బ్యాంక్కే వదిలేస్తారండి. వాళ్ళు ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు కూడా బ్యాంక్ దగ్గరే ఉంటుంది. అంటే ఆ ట్రాన్సాక్షన్స్ని ఓకే చేయాలా లేకపోతే బార్లో పెట్టించాలా అనేది. కస్టమర్ డ్యూ diligence procedure. Customer due diligence involves not only identifying the customer but also gathering information about the customer's location, activities and the intended purpose for which banking services will be used. ఈ కస్టమర్ డ్యూ డెలిజెన్స్లో మనకి కస్టమర్ను వెరిఫై చేసుకోవడం ఒకటే కాదండి, అతను ఎక్కడ ఉంటున్నాడు, అతను ఏమేమి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, అతను బ్యాంకింగ్ సర్వీసెస్లో ఏమేమి బ్యాంకింగ్ సర్వీసెస్ వాడుతున్నాడు, ఏ పర్పస్ మీద వాడుతున్నాడు, ఇవన్నీ కూడా బ్యాంకు తెలుసుకొని ఉండటం కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తాను. డిపెండింగ్ ఆన్ ది పర్సీవ్డ్ రిస్క్ లెవెల్ అసోసియేటెడ్ విత్ ది కస్టమర్, అడిషనల్ information such as the nature of their business activities, location, payment methods, transaction volume and social and financial status may be collected to complete the customer profile. అతనుకున్న రిస్క్ లెవెల్ని బట్టి అంటే మనం అంతకుముందు ప్రీవియస్ చాప్టర్లో చూసాం కదా, మనం అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ అయితే హై రిస్క్ క్యారీ చేస్తారు ఇలా ఉన్నాయి కదా, ఆ టైప్లో మనం కనుక ఇక్కడ కస్టమర్ రిస్క్ లెవెల్ని పట్టుకొని మనం అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ చేస్తున్నాడు, ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నాడు, లేకపోతే అతను ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి కంప్లీట్గా ఒక కస్టమర్ ప్రొఫైల్ అనేది మనం యాక్సెస్ చేయాలండి.
for individuals requiring CDD, a person entering into an account-based relationship. అసలు ఇండివిజువల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు పాటించాల్సిన కస్టమర్ డ్యూ డెలిజెన్స్ ఏంటిది అనేది ఇందులో చూద్దామండి. పర్సన్ ఎంటరింగ్ ఇంటూ అన్ అకౌంట్ బేస్డ్ రిలేషన్షిప్. ఒక పర్సన్ కనుక బ్యాంక్ వాళ్ళతో రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలంటే ఏ బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఎ లీగల్ ఎంటిటీ కస్టమర్. ఒక లీగల్ ఎంటిటీకి సంబంధించిన వ్యక్తి కస్టమర్ కింద యాడ్ అవుతున్నాడు. ఎన్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఆఫ్ లీగల్ ఎంటిటీ కస్టమర్. ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ అంటే ఒక లీగల్ ఎంటిటీ తరపున సంతకం పెట్టే ముఖ్యమైన పర్సన్ ఎవరన్నా ఉంటారు చూసారా, అతను అయినా సరే బ్యాంక్తో ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలంటే అతనికి మళ్ళీ నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ఆఫ్ ఎ లీగల్ ఎంటిటీ కస్టమర్. ఒకవేళ ఒక లీగల్ ఎంటిటీకి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ అంటే వాళ్ళ తరపున ఈ వ్యక్తి డీల్ చేస్తాడని చెప్పి పవర్ ఆఫ్ అటార్నీ POA అంటారు కదండి, అది కనుక ఎవరన్నా పొందిన వ్యక్తి ఉంటే అతనైనా సరే వీళ్ళందరికీ కూడా కస్టమర్ డ్యూ డెలిజెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ ఆధార్ నెంబర్ ఆర్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ అన్ అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కంటైనింగ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఆర్ అన్ ఈక్వలెంట్ ఈ డాక్యుమెంట్ ఆఫ్ ఎనీ ఓర్ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్. వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు ఉన్నా సరే లేకపోతే అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్, ఈ OVD అంటారు. అంటే వీటి కిందకి ఏమేమి వస్తాయంటే మనకి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కింద పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా మనకు అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయండి. ఇవి కనుక అతను సబ్మిట్ చేసిన సరిపోతుంది. లేకపోతే ఫర్ NRIs ఆర్ PIO అంటే మనకి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండి. NRI వ్యక్తి కానీ లేకపోతే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ వీళ్ళకి ఏమేమి కావాలంటే కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ సర్టిఫైడ్ బై వన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ అథారిటీస్ లిస్టెడ్ బిలో షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఒరిజినల్. వాళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరన్నా ఇతను ఈ పర్సన్ ఈ కంట్రీలో లేకపోతే ఈ స్టేట్లో రిసైడ్ చేస్తున్నాడు అని చెప్పి అఫీషియల్గా ఎవరన్నా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ అతను సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అవి ఏమిటంటే ఆథరైజ్డ్ అఫీషియల్స్ ఆఫ్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఓవర్సీస్లో ఓవర్సీస్లో ఉన్న బ్యాంక్ ఏదన్నా ఉంటే కనుక వాళ్ళది కనుక ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కింద, లేకపోతే బ్రాంచెస్ ఆఫ్ ఓవర్సీస్ బ్యాంక్స్ విత్ విచ్ ఇండియన్ బ్యాంక్స్ హ్యావ్ రిలేషన్షిప్స్. ఒకవేళ అక్కడ ఉన్న బ్యాంక్కి మన ఇండియాలో ఉన్న బ్యాంక్కి కనుక ఏదన్నా రిలేషన్షిప్ ఉందనుకోండి, అంటే దానికి ఇది సబ్సిడరీ కింద ఇలా ఏదన్నా వర్క్ చేసే బ్యాంకులు ఉన్నా సరే అలాంటి వాటికైనా సరే పర్లేదు. నోటరీ పబ్లిక్ అబ్రాడ్ అంటే మనకు ఇప్పుడు నోటరీ చేస్తూ ఉంటారు చూసారా, మనకి ఏదన్నా గ్యాస్ కనెక్షన్ కానీ లేకపోతే ఏదన్నా మనకి ఇంకేముంటాయి బ్యాంకుల్లో మనకి ఇవి తీసుకోవాలంటే అంటే లాకర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నోటరీ చేయించుకురమ్మంటారు చూసారా, అలాంటి నోటరీ అట్లా పబ్లిక్ అబ్రాడ్ అంటే మనకి ఫారిన్ కంట్రీస్లో కూడా నోటరీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా తీసుకొచ్చిన సర్టిఫికెట్ కానీ లేకపోతే కోర్ట్ మెజిస్ట్రేట్ ఆర్ జడ్జ్ వీళ్ళు ఈ పర్సన్ ఇక్కడే రిసైడ్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అయినా, లేకపోతే ఇండియన్ ఎంబసీ కనుక అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇష్యూ చేసినా సరే అంటే ఈ పర్సన్ ఈ కంట్రీలో రిసైడ్ చేస్తున్నాడని, లేకపోతే కౌన్సిలేట్ జనరల్ ఇన్ ది కంట్రీ వేర్ ది నాన్ రెసిడెంట్ కస్టమర్ ఈజ్ లొకేటెడ్. అక్కడ ఉన్న కౌన్సిలేట్ కనుక ఇతను ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళు ఏదన్నా సర్టిఫికెట్ ఇచ్చిన ఇవన్నీ కూడా చెల్లుతాయండి. వన్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇఫ్ అన్ ఈక్వలెంట్ ఈ డాక్యుమెంట్ ఈజ్ నాట్ సబ్మిటెడ్. ఒక రీసెంట్గా తీసిన ఫోటోగ్రాఫ్ అంటే పాతది ఎప్పుడుది ఇవ్వకూడదు, కొత్తగా తీసిన ఫోటోగ్రాఫ్ ఏదైనా ఇవ్వాలి. ఒకవేళ ఈ డాక్యుమెంట్ కనుక కరెక్ట్గా అతను సబ్మిట్ చేయలేకపోతే రీసెంట్గా తీసిన ఫోటోగ్రాఫ్ అనేది ఇవ్వాలి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆర్ ఫామ్ నెంబర్ 60 వాళ్ళ పాన్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఫామ్ నెంబర్ 60 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. అసలు ఈ అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే పాస్పోర్ట్ ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఓటర్ ID కార్డు, లేకపోతే జాబ్ కార్డు. ఆ జాబ్ కార్డు అంటే మనకి నరేగా స్కీమ్ ఉంది చూసారా, వాటిల్లో ఈ పర్సన్ ఎలిజిబుల్ ఈ వ్యక్తి పని చేయగలడని చెప్పి నరేగా స్కీమ్ కింద మనకి కొంత కార్డ్స్ ఇస్తున్నారు. అలాంటి కార్డ్స్ కానీ జూలీ సైన్ బై స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్, మనకి స్టేట్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సైన్ చేసిన నరేగా కార్డ్ కానీ, లెటర్ ఇష్యూడ్ బై ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కంటైనింగ్ ది నేమ్ అండ్ అడ్రస్. మనకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో ఈ పర్సన్ ఈ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఈ స్టేట్లో ఉంటాడు, ఈ ప్రాంతంలో నివసిస్తాడని చెప్పి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ కానీ లేకపోతే అప్డేటెడ్ అడ్రస్, ఇవన్నీ కూడా మనకి అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చి అప్డేటెడ్ అడ్రస్. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఓవర్ officially valid documents for the limited purpose of address verification.
ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనకు అడ్రస్ వెరిఫికేషన్ కోసం అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్, యూటిలిటీ బిల్ ఫ్రమ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్ దట్ ఈస్ నాట్ మోర్ దాన్ 2 months ఓల్డ్. ఒక యూటిలిటీ ప్రొవైడర్ అంటే మన కరెంటు బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, లేకపోతే గ్యాస్ బిల్ కానీ, ఇలాంటివన్నీ కూడా యూటిలిటీ బిల్స్ అన్నిటిని కూడా 2 months అంటే ఇక్కడి నుంచి 2 months బ్యాక్ ఉన్న బిల్స్ మాత్రమే వీటిని అడ్రస్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, ప్రాపర్టీ ఆర్ మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్. ఒకవేళ అతను కనుక సొంత హౌస్ అనుకోండి, అతని పేరు మీద ప్రాపర్టీ ఉంటే కనుక అప్పుడు ప్రాపర్టీ ఆర్ మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్ ఇవి కూడా మనకి అడ్రస్ ప్రూఫ్ కింద పనిచేస్తాయి. నెక్స్ట్, పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్. అతనికి ఏదన్నా పెన్షన్ వస్తున్నా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నా సరే ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయండి. నెక్స్ట్, లెటర్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ అకామిడేషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్. ఈ పర్సన్ ఇక్కడ మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు అని చెప్పి అతను పనిచేసే కంపెనీ ఓనర్ కనుక ఏదన్నా అంటే ఎండి కానీ ఎవరన్నా ఒక సర్టిఫికెట్ లాంటిది ఇష్యూ చేస్తే కనుక అది కూడా మనకు అప్డేట్ అడ్రస్ ప్రూఫ్ కింద పనిచేస్తుంది. అండ్ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ విత్ ది కరెంట్ అడ్రస్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ది కస్టమర్ విత్ ఇన్ 3 months. అతను అకౌంట్ ఓపెన్ చేసిన 3 months లోపల మనకి అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా అతను సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్, ఆధార్ బేస్డ్ కేవైసీ నామ్స్ ఫర్ ఆధార్ యూస్. ఆధార్ బేస్డ్ ఏమేమి ఉంటాయి అంటే మనకి న్యూయర్ కస్టమర్లో ఆధార్ని ఉపయోగించి ఏమేమి చేస్తారంటే వాటికి సంబంధించిన నామ్స్ ఏమేమి ఉంటాయంటే ఆధార్ క్యాన్ ఓన్లీ బీ యూజ్డ్ విత్ ది రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ది కస్టమర్. ఆధార్ని ఉపయోగిస్తున్నాం అని చెప్పి రిటర్న్గా కన్సెంట్ ఉండాలని చెప్పి చెబుతున్నారు. అసలు కస్టమర్ అనే అతను నా ఆధార్ కార్డ్ని బ్యాంక్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అతని దగ్గర నుంచి ఒక రిటర్న్ లెటర్ తీసుకోవాలి. నెక్స్ట్, ఆధార్ నెంబర్ మస్ట్ బి రిడాక్టెడ్ ఇన్ ది బ్యాంక్స్ రికార్డ్స్ రిటైనింగ్ ఓన్లీ ది లాస్ట్ 4 digits. మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఆధార్ మాస్కింగ్ అని చెప్పి చెబుతున్నారు కదండి, అంటే లాస్ట్ 4 digits మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన లెటర్స్ అన్నీ కూడా మనకి మొత్తం హైడ్ అయిపోయి ఉంటాయి, లేకపోతే మాస్క్ చేసి ఉంటాయి. అలాగే ఇందులో కూడా ఇప్పుడు కొత్తగా ఆధార్ ఇచ్చేటప్పుడు మనకి లాస్ట్ 4 digits మాత్రమే బ్యాంక్ రికార్డ్స్లో లాస్ట్ 4 digits మాత్రమే ఉంచుకొని మిగిలిన అన్ని మాస్క్ చేసి ఉంచాలని చెప్పి చెబుతున్నారు. కస్టమర్ సీకింగ్ క్రెడిట్ ఫర్ బెనిఫిట్స్ ఆర్ subsidiaries under a notified scheme. Biometric authentication using Aadhaar is mandatory. ఎవరన్నా ఈ బెనిఫిట్స్ కానీ లేకపోతే అతను ఏదన్నా వ్యాపారం చేస్తా అంటే అతను లోన్ తీసుకున్నప్పుడు సబ్సిడీస్ కానీ ఇలాంటివి రావాలంటే కనుక అతనికి ఖచ్చితంగా ఈ ఆధార్ ఆథెంటిఫికేషన్ అనేది ఖచ్చితం అని చెప్పి మ్యాండేటరీ కింద ట్రీట్ చేస్తున్నారండి ఇప్పుడు. If a customer provides a current address different from one in Aadhaar records, a self-declaration of the new address must be obtained. ఒకవేళ అతను ఆధార్లో ఉన్న అడ్రస్ కన్నా ఇప్పుడు కొత్తగా వేరే ప్లేస్లో ఉంటున్నట్టు కనుక చెబితే కనుక అప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అతని నుంచి కలెక్ట్ చేస్తారండి. అంటే నేను ఈ ప్లేస్లో ఉంటున్నాను అని చెప్పి ముందు అసలు అతని ద్వారా ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్, రెస్ట్రిక్షన్స్ ఫర్ నాన్ ఫేస్ టు ఫేస్ కస్టమర్స్ యూజింగ్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఆధార్. ఒకవేళ అతను పర్సన్ కనుక రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఓటీపీ ద్వారా అతని ఆధార్ వెరిఫికేషన్ని వీళ్ళు ఇది చేసుకుంటారు, అంటే టాలీ చేసుకుంటారు. ద టోటల్ బ్యాలెన్స్ అక్రాస్ ఆల్ ది కస్టమర్ డిపాజిట్స్ అకౌంట్ మస్ట్ నాట్ బి ఎక్సీడ్ 1 lakh. అతను దాంట్లో మొత్తం డిపాజిట్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టోటల్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ టోటల్ బ్యాలెన్స్ అక్రాస్ ఆల్ ది కస్టమర్స్ డిపాజిట్ అకౌంట్స్. ఒకవేళ అతనికి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా సరే వాటిల్లో టోటల్ బ్యాలెన్స్ అనేది 1 lakh కన్నా ఎక్కువ ఉండకూడదండి ఒకవేళ అతను కనుక ఆధార్ వెరిఫికేషన్ అవ్వకపోతే కనుక. నెక్స్ట్, ద టోటల్ క్రెడిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అక్రాస్ ఆల్ డిపాజిట్ అకౌంట్స్ కంబైన్డ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 2 lakh. ఒకవేళ అతనికి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా సరే అతనికి ఉన్న అన్ని అకౌంట్స్లోనూ డిపాజిట్స్ వచ్చేటప్పటికి అంటే క్రెడిట్స్ వచ్చేటప్పటికి 2 lakhs కన్నా మించకూడదండి సంవత్సరానికి. For borrowing accounts, only term loans can be sanctioned and the total amount of such loans must not exceed 60,000 in a year. ఒకవేళ అతను కనుక లోన్స్ ఏమన్నా శాంక్షన్ చేయాలంటే ఓన్లీ టర్మ్ లోన్స్కి మాత్రమే అతను ఎలిజిబుల్గా ఉంటాడంటే అది కూడా ఆ టర్మ్ లోన్ కూడా 60,000 రూపీస్ మాత్రమే ఒక సంవత్సరానికి, అంతవరకు మాత్రమే అతనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. బోత్ డిపాజిట్ అండ్ బారోయింగ్ అకౌంట్స్ మస్ట్ నాట్ బి ఆపరేషనల్ ఫర్ మోర్ దాన్ 1 year, during which time the customer must complete the normal identification process. ఈ డిపాజిట్ అకౌంట్స్ కానీ బారోయింగ్ అకౌంట్స్ కానీ ఇవన్నీ వీటి వ్యాలిడిటీ వచ్చేటప్పటికి అంటే 1 year వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ అతను ఆధార్ వెరిఫికేషన్ అనేది అవ్వకపోతే ఈలోపు అతను ఖచ్చితంగా తన ఆధార్ వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. If an officially valid document is not submitted or the customer due diligence process is not completed within 1 year, the deposit account will be closed and no further dispersals will be made on the borrowing account. ఒకవేళ అతను వ్యాలిడ్ డాక్యుమెంట్ కనుక సబ్మిట్ చేయలేకపోతే కనుక అతనికి అప్పుడు 1 year లోపు కనుక అతను సబ్మిట్ చేయలేకపోతే ఆ డిపాజిట్ అకౌంట్ అనేది క్లోజ్ చేసేస్తారండి. అతనికి ఇంకా ఫర్దర్గా లోన్స్ కూడా ఏం రావు. ఈ బారోయింగ్ అకౌంట్లో ఏమన్నా ఉన్నా సరే అంటే బారోయింగ్ అకౌంట్ ద్వారా అతను ఏమన్నా లోన్స్ తీసుకుందామని ట్రై చేసినా ఇంకా అతను కొత్తగా లోన్ అనేది అయితే ఎవరు.
A declaration must be obtained confirming that no other account using this mode has been opened. ఒకవేళ అతను నెక్స్ట్ అతని నుంచి ఒక డిక్లరేషన్ అనేది తీసుకోవాలండి. నేను ఈ టైప్లో ఇంకో అకౌంట్ అనేది ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఎక్కడ ఏ అకౌంట్ని వాడలేదు అని చెప్పి అతని దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకోవాలి. Sole proprietary forms. The customer due diligence of the individual or proprietor must be completed, and in addition, any two of the following documents related to the proprietorship form must be obtained: registration certificate, CST, GST, VAT certificate, సేల్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్సెట్రా. ఒకవేళ కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అనేది ఒక ఇండివిజువల్ అనుకోండి, అంటే ఒక ప్రొప్రైటర్షిప్ ఫామ్ కనుక అతను రన్ చేస్తా అంటే ఆ ప్రొప్రైటర్ దగ్గర నుంచి నార్మల్ పర్సన్ దగ్గర నుంచి మనం ఎలా అయితే డాక్యుమెంట్స్ తీసుకుంటామో అలాగే ఈయన దగ్గర నుంచి కూడా తీసుకోవాలండి. అవి ఏమేంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అసలు ఆ ఫామ్ని రిజిస్టర్ చేసినప్పుడు దాని నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పుడు జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ సిఎస్టీ, నెక్స్ట్ వ్యాట్ వాల్యూ యాడ్ ట్యాక్స్ ఈ సర్టిఫికెట్స్, లేకపోతే సేల్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటిలో ఏదన్నా సరే కనీసం 2 అన్నా తీసుకోవాలండి వీళ్ళ దగ్గర నుంచి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జిఎస్టీ సిఎస్టీ, లేకపోతే వ్యాట్ సర్టిఫికెట్, లేకపోతే సేల్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటిలో ఏదన్నా సరిపోతుంది. ఫర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటిటీస్, ఇంకా సోల్ ప్రొప్రైటరీ ఫార్మ్స్ కాకుండా ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి చూసారా మనకి, అలాంటివి అయితే అంటే లిమిటెడ్ లయబిలిటీ అని, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎట్లాంటి కంపెనీస్ ఉంటాయి కదా, పబ్లిక్ లిమిటెడ్ అని, ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ ఇంకా మిగిలిన వాటికి వచ్చేటప్పటికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మెమరాండమ్ అండ్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇంకా వీటిలో వచ్చేటప్పటికి ఇలాంటి కంపెనీస్కి మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అదొక ఇది మెమరాండమ్ అనేది అది ఒకటి. నెక్స్ట్ వాళ్ళ ప్యాన్ డీటెయిల్స్ తీసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్, మల్టిపుల్ ఓనర్స్ ఉన్నా సింగిల్ ఓనర్ ఉన్నా సరే వాళ్ళందరి దగ్గర బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బోర్డు రెజల్యూషన్, ఒకవేళ బోర్డు మెంబర్స్ కనుక ఉన్నారనుకోండి, బోర్డు ఫామ్ అయి ఉంటే కనుక వాళ్ళందరికీ సంబంధించిన తీర్మానాలు ఉంటాయి చూసారా, అవి కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ గ్రాంటెడ్ టు మేనేజర్స్, ఒకవేళ మేనేజర్స్ కనుక పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయీస్ టు కండక్ట్ బిజినెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంపెనీ, ఒకవేళ కంపెనీ తరపున కనుక ఎంప్లాయీస్ కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేవైసీ డాక్యుమెంట్స్ ఆఫ్ ది బెనిఫిషియల్ ఓనర్స్, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ అండ్ ఇండివిజువల్స్ హోల్డింగ్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ మస్ట్ ఆల్సో బీ ప్రొవైడెడ్. అదే కాకుండా బెనిఫిషియల్ ఓనర్స్కి సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ అంటే వాళ్ళు ఎవరైతే కంపెనీ తరపున సంతకం పెట్టడానికి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో ఆ ఆథరైజ్డ్ సిగ్నేచర్ పర్సన్స్. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఇండివిజువల్స్ హోల్డింగ్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ మస్ట్ ఆల్సో బీ ప్రొవైడెడ్. పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ కూడా అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్ ఫామ్స్, ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్స్ అయితే కనుక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ ది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫామ్ ఎప్పుడు రిజిస్టర్ చేశారో ఆ సర్టిఫికేట్ ఒకటి, పార్ట్నర్షిప్ డీడ్ అంటే మేమందరం పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళు ఇది డిక్లేర్ చేస్తూ ఒక డీడ్ ఫామ్ చేసుకుంటారండి, అది పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. ఆ పార్ట్నర్షిప్ డీడ్ ఒకటి, పాన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫామ్, ఆ పార్ట్నర్షిప్ ఫామ్కి సంబంధించిన పాన్ డీటెయిల్స్. నెక్స్ట్ కేవైసీ డాక్యుమెంట్స్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ఇండివిజువల్స్కి ఏ రకంగా అయితే కేవైసీ డీటెయిల్స్ తీసుకుంటారో సేమ్ అదే రకంగా ఈ పార్ట్నర్షిప్ ఫామ్స్ కూడా తీసుకుంటారు. ఆఫ్ ది పార్ట్నర్స్, బెనిఫిషియల్ ఓనర్స్, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ ఇండివిజువల్స్ హోల్డింగ్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డ్ చేస్తున్న పర్సన్స్ కూడా. నెక్స్ట్ ట్రస్ట్స్కి అయితే ఏ రకంగా ఉంటుందంటే ట్రస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ ది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ట్రస్ట్కి ఫామ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది చూసారా, ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ట్రస్ట్ డీడ్ ఒకటి అంటే ట్రస్ట్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అని చెప్పి ఆ ట్రస్ట్ డీడ్ ఒకటి. నెక్స్ట్ పాన్ ఆర్ ఫామ్ నెంబర్ 60, ట్రస్ట్కి సంబంధించిన పాన్ నెంబరు లేకపోతే ఫామ్ నెంబర్ 60 ఒకటి. డాక్యుమెంట్స్ ఫర్ బెనిఫిషియల్ ఓనర్స్ అండ్ ది ఇండివిజువల్ హోల్డింగ్ పవర్ ఆఫ్ అటార్నీ టు ట్రాన్సాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ట్రస్ట్. బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ట్రస్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ రకంగా ఫామ్ చేస్తారంటే ఫ్యూచర్లో యూస్ కోసం అని చెప్పి, లేకపోతే గుడికి సంబంధించినవి, లేకపోతే అనాథాశ్రమాలకి ఇలాంటి వాటికి సంబంధించిన ట్రస్ట్స్ ఉంటాయి చూసారా, ఆ ట్రస్ట్కి సంబంధించిన బెనిఫిషియల్ ఓనర్స్ అంటే ఎవరైతే ఫ్యూచర్లో దాని నుంచి బెనిఫిట్ పొందుతారో వాళ్ళ బెనిఫిషియల్ ఓనర్స్ ఒకళ్ళు, లేకపోతే ఇండివిజువల్ హోల్డింగ్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ. అది వచ్చేటప్పటికి పబ్లిక్ యూసేజ్కి ఉందండి ఇందాక నేను చెప్పింది. ఇది బెనిఫిషియల్ ఓనర్స్ అంటే ఒక ఇండివిజువల్ పేరు మీద కూడా ఫ్యూచర్లో అతను కనుక ఇదైతే బెనిఫిషియల్ ఓనర్ అవుతాడు అనుకుంటే కనుక అతని పేరు మీద కూడా ట్రస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి.
అలాంటిది వాళ్ళ సంతకం. నెక్స్ట్ ఇండివిజువల్ హోల్డింగ్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ టు ట్రాన్సాక్ట్ అండ్ బిహాఫ్ ఆఫ్ ది ట్రస్ట్ తరపున ఎవరన్నా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ ఆర్ బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ resolution of the managing body, PAN number or form number 16. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ అంటే వీళ్ళు వచ్చి ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉండని అసోసియేషన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు వచ్చేటప్పటికి, లేకపోతే బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ ఆర్ బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్స్ లేకపోతే బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్. కొంతమంది మనుషులు గుంపుగా చేరి ఒక బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కింద ఫామ్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే రెజల్యూషన్ ఆఫ్ ది మేనేజింగ్ బాడీ, వాళ్ళందరికీ సంబంధించిన కామన్ తీర్మానం ఏముంటుందో అది. నెక్స్ట్ పాన్ నెంబరు లేకపోతే ఫామ్ 60, పవర్ ఆఫ్ అటార్నీ. ఒకవేళ వాళ్ళ తరపున ఎవరన్నా ఇది చేయాలనుకుంటే, వాళ్ళ తరపున ఎవరన్నా సంతకం పెట్టాలన్నా లేకపోతే డీల్ చేయాలన్నా సరే వాళ్ళ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ ఒకటి. కేవైసీ డాక్యుమెంట్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది మేనేజింగ్ బాడీ అండ్ బెనిఫిషియల్ ఓనర్స్. సేమ్ దానికి లాగానే మనకి ఈ ట్రస్ట్స్ వీటికి లాగానే మనకి మేనేజింగ్ బాడీ ఏదైతే ఉందో అందులో ఉన్న మెంబర్స్ అందరికి సంబంధించిన డీటెయిల్స్, ఆ బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. అన్రిజిస్టర్డ్ ట్రస్ట్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఫాల్ అండర్ ది టర్మ్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. అసలు ఈ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ కిందకి ఏమేమి వస్తాయంటే అన్రిజిస్టర్డ్ ట్రస్ట్స్, ఏదన్నా ట్రస్ట్ అనేది మొత్తం అంతా ఇంకా రిజిస్టర్ అవ్వకపోయినా, లేకపోతే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఫాల్ అండర్ ది టర్మ్, ఏదన్నా పార్ట్నర్షిప్ ఫార్మ్ అనేది ఇంకా రిజిస్టర్ అవ్వకపోయినా సరే అలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయండి మనకి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్. అసలు ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్ అనేది ఎలా చేస్తారంటే ద థ్రెషోల్డ్ వాల్యూస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ది బెనిఫిషియల్ ఓనర్స్ వేరీ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ లీగల్ ఎంటిటీ అండ్ ఆర్ స్పెసిఫైడ్ యాజ్ ఫాలోస్. వాళ్ళని ఒక్కో లీగల్ ఎంటిటీకి సంబంధించి ఒక్కో రకంగా మనకి బెనిఫిషియల్ ఓనర్స్ అనే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారండి. అవి ఏమేంటంటే టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి మనకి ఇందులో టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఒకవేళ కంపెనీ అయితే కనుక హోల్డ్స్ మోర్ దెన్ 10% షేర్ ఇన్ క్యాపిటల్ ఆర్ ప్రాఫిట్స్. ఇందులో మనకి ఎవరైతే బెనిఫిషియల్ ఓనర్ ఉన్నాయో అని ఎలా ట్రీట్ చేస్తారంటే, కంపెనీలో అయితే కనుక ఎవరికైతే మ్యాక్సిమం 10% కన్నా ఎక్కువ కంపెనీలో వాటా అనేది ఉంటుందో, లేకపోతే అతను ప్రాఫిట్స్లో కనుక షేర్ ఎంజాయ్ చేస్తున్నాడో ఆ పర్సన్ని, లేకపోతే నెక్స్ట్ పొసెస్ కంట్రోలింగ్ రైట్స్ అపాయింటింగ్ ది మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ ఆర్ మేకింగ్ పాలసీ డెసిషన్స్. ఏ వ్యక్తి అయితే మెజారిటీ ఆఫ్ ది కంట్రోలింగ్ రైట్స్ అతని చేతుల్లో ఉంటాయి, అంటే కంపెనీని అతను శాసిస్తూ ఉంటాడు, బోర్డుని డిసాల్వ్ చేయాలన్నా, లేకపోతే కొత్తగా బోర్డు మెంబర్స్ని ఎవరన్నా రిక్రూట్ చేసుకోవాలన్నా, లేకపోతే కొత్తగా ఆఫీస్లోకి ఎవరన్నా రిక్రూట్ చేసుకోవాలన్నా, తీసేయాలన్నా, ఇలాంటి డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో కంపెనీలో అతన్ని బెనిఫిషియల్ ఓనర్ కింద ట్రీట్ చేస్తారండి, అది కంపెనీలో అయితే. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్లో అయితే, అంటే రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫామ్లో అయితే హోల్డ్స్ మోర్ దెన్ 10% షేర్ ఇన్ క్యాపిటల్ ఆర్ ప్రాఫిట్స్. ఎవరైతే అతని కంపెనీలో 10% కన్నా వాటా ఎక్కువ ఉంటుందో, లేకపోతే ప్రాఫిట్స్లో 10% కన్నా ఎక్కువ అతను తీసుకుంటున్నాడో అతన్ని బెనిఫిషియల్ ఓనర్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ ఫర్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్, సొసైటీస్, ట్రస్ట్స్. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇలాంటి వాటిల్లో వచ్చేటప్పటికి మనకి హోల్డ్స్ మోర్ దెన్ 15% షేర్ ఇన్ క్యాపిటల్. 15% అతనికి కంపెనీలో వాటా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, 15% ఉంటుందో లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉంటుందో ఆ పర్సన్, లేకపోతే ప్రాఫిట్స్ ఆర్ ప్రాపర్టీ, ఆ ఫర్మ్కి సంబంధించిన ప్రాపర్టీలు ఉంటాయి చూసారా, వాటిల్లో కానీ లేకపోతే ఆ కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్లో 15% ఎక్కువ, 15% కన్నా ఎక్కువ ఎవరైతే ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళని అందరినీ కూడా మనకి బెనిఫిషియల్ ఓనర్ కింద ట్రీట్ చేస్తారండి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్లో. నెక్స్ట్ అదే రిజిస్టర్డ్ ట్రస్ట్స్లో అయితే కనుక ఆదర్స్, ట్రస్టీస్, బెనిఫిషరీస్ హోల్డింగ్ 10% ఆర్ మోర్ ఇన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్కి సంబంధించిన ఆదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్, అంటే వాళ్ళనే ట్రస్టీస్ అంటారండి, ట్రస్ట్ మెంబర్స్ని ట్రస్టీస్ అంటారు. ట్రస్టీస్ని లేకపోతే 10% ఆర్ మోర్ ఇన్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ మీద ఆ ట్రస్ట్ సంపాదిస్తున్న దాంట్లో 10% కన్నా ఎక్కువ ఎవరైతే ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ ఎనీ అదర్ పర్సన్ ఎక్సర్సైజింగ్ ఎఫెక్టివ్ కంట్రోల్, ఆ ట్రస్ట్ మీద ఎవరైతే ఎక్కువగా కంట్రోల్ని చూపిస్తూ ఉంటారో, అంటే ఎవరన్నా కొత్తగా ట్రస్టీస్ని యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా, ఎవరు సంతకంతో కానీ ఎవరు అధికారంతో కానీ ఎక్కువ ఎలాంటి పనులు జరుగుతాయో వాళ్ళందరినీ బెనిఫిషియల్ ఓనర్స్ కింద ట్రీట్ చేస్తారు. If no natural person fulfilling the criteria can be determined, the individual holding a senior managing position is to be considered as the beneficial owner. ఒకవేళ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కనుక మీ ఇప్పుడు పైన చెప్పిన రిక్వైర్మెంట్స్లో రీచ్ అవ్వట్లేదు అనుకోండి, అంటే 10% కన్నా తక్కువ అతను వాటా ఉన్నా, లేకపోతే అతను ప్రాఫిట్స్లో తక్కువ తీసుకుంటున్నా సరే, అలాంటి టైంలో మరి ఎవరిని బెనిఫిషియల్ ఓనర్ కింద ట్రీట్ చేస్తారంటే ఆ ట్రస్ట్కి కానీ లేకపోతే పార్ట్నర్షిప్ ఫామ్కి కానీ కంపెనీలో కానీ ఎక్కువ సంవత్సరాలు సీనియర్ మేనేజింగ్ పొజిషన్లో,
అంటే ఒక ఎండి కానీ, సిఇఓ కానీ, సిఎఫ్ఓ కానీ ఇలాంటి పొజిషన్లో ఎవరైతే ఎక్కువ కాలం పాటు ఉంటారో అలాంటి వ్యక్తిని మనం బెనిఫిషియల్ ఓనర్ కింద ట్రీట్ చేయాలండి. ఇంకా ఎన్హాన్స్డ్ డ్యూ డెలిజెన్స్ రిక్వైర్మెంట్స్, అకౌంట్స్ ఆఫ్ నాన్ ఫేస్ టు ఫేస్ కస్టమర్స్ ఎక్స్క్లూడింగ్ ఆధార్ ఓటీపీ బేస్డ్ ఆన్ బోర్డింగ్. ఈ ఎన్హాన్స్డ్ డ్యూ డెలిజెన్స్ అంటే ఇంకా డ్యూ డెలిజెన్స్లో కూడా ఇంకా ఎక్కువగా చేయాల్సిన వాళ్ళు ఎవరెవరు రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే కొన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్కి ఇంకా ఎన్హాన్స్డ్ డ్యూ డెలిజెన్స్ అనేది చేయాలండి. అలాంటివి ఏమేమి ఉంటాయంటే అకౌంట్స్ ఆఫ్ నాన్ ఫేస్ టు ఫేస్ కస్టమర్స్, ఎవరన్నా బ్యాంక్కి వచ్చి అకౌంట్ ఓపెన్ చేయకుండా వాళ్ళ ప్రజెన్స్లో కాకుండా వాళ్ళ ఆప్షన్స్లో కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే అలాంటి వాళ్ళు, when the customer is not physically met during the KYC process, the first payment should be made from the customer's KYC compliant account with another regulated entity for enhanced due diligence. ఇతను ప్రజెన్స్లో ఓపెన్ చేయలేదు కాబట్టి అతని అకౌంట్ నుంచి ఫస్ట్ పేమెంట్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ ది కస్టమర్స్ కేవైసీ కంప్లైంట్ అకౌంట్. ఎవరైతే కేవైసీ చేయించుకుని ఉంటాడో, ఆల్రెడీ రిజిస్టర్డ్ కేవైసీ చేయించుకుని ఉన్న పర్సన్ ఉంటాడు చూసారా, అతని అకౌంట్లోకి మాత్రమే అతని డబ్బులు అనేది ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఆర్ లేకపోతే ఇంకో కంపెనీ, ఏదైతే కంపెనీ కానీ ఫామ్ కానీ రెగ్యులేటెడ్ ఎంటిటీ ఏదన్నా ఉంటే కనుక అది ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్న దానికి మాత్రమే అతను డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ, ఒకవేళ అతనికి పాలిటిక్స్తో కనుక టచ్ ఉంటే అంటే అతని ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరన్నా పొలిటీషియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అతను వచ్చేటప్పటికి మళ్ళీ అతను ఫారిన్ కంట్రీలో ఉంటున్నాడు అంటే ద డెసిషన్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ అన్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఆర్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ మస్ట్ బి మేడ్ అట్ ఎ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్. అసలు వీళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకునేటప్పటికి బ్యాంక్లో నార్మల్గా మనకి కౌంటర్ దగ్గర కూర్చున్న ఎంప్లాయీస్ కన్నా కూడా సీనియర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, మేనేజర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్స్ కానీ ఇలాంటి సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా అనే డెసిషన్ తీసుకునే ఇదిలో ఉంటారండి. క్లయింట్ అకౌంట్స్ ఓపెన్ బై ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్స్, ఒకవేళ మధ్యలో కనుక డైరెక్ట్గా వీళ్ళు వచ్చి బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయకుండా మధ్యలో ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్స్ ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు వీళ్ళ తరఫున అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఫర్ అ సింగిల్ క్లయింట్ ద క్లయింట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. అసలు ఒక్క క్లయింట్కి మాత్రమే అతను చేస్తున్నా సరే ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీ, ఆ క్లయింట్ ఎవరు అనేది ముందు ఐడెంటిఫై చేయాలండి. పూల్డ్ అకౌంట్స్ ఫర్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీస్ దీస్ కెన్ బి ఓపెన్ ఇన్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ పూల్డ్ అకౌంట్స్ అంటే జనాలందరి దగ్గర కనుక డబ్బులు తీసుకొని వాళ్ళ తరఫున వీళ్ళు ఆపరేట్ చేసే వాటిని పూల్ అకౌంట్స్ అంటారండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే పెన్షన్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటిని వచ్చేటప్పటికి జనాలందరి దగ్గర వీళ్ళు అకౌంట్ ఓపెన్, జనాలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళ తరఫున షేర్స్ కొనడం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసి వాళ్ళకి ప్రాఫిట్స్లో షేర్ ఇస్తూ ఉంటారండి. అలాంటివి వచ్చేటప్పటికి మనకి పూల్డ్ అకౌంట్స్ అంటారు. ఆ పూల్డ్ అకౌంట్స్ ఆపరేట్ చేసే వాళ్ళకి కూడా మనకి దీస్ కెన్ బి ఓపెన్ ఇన్ ది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళు వచ్చేటప్పటికి నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో భాగంగా వాళ్ళు ఓపెన్ అనేది చేయొచ్చండి. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీస్ బౌండ్ బై క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఒకవేళ క్లయింట్ కనుక నా ఐడెంటిటీని మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెప్పి వాళ్ళు కనుక ఒక అగ్రిమెంట్ తీసుకుంటే కనుక అలాంటి కేసుల్లో వచ్చేటప్పటికి విచ్ ప్రొహిబిట్స్ ద డిస్క్లోజర్ ఆఫ్ క్లయింట్ డీటెయిల్స్ టు ది రిజిస్టర్డ్ ఎంటిటీ సచ్ అకౌంట్ షుడ్ నాట్ బి ఓపెన్. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో కనుక ఈ ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీకి క్లయింట్కి మధ్యలో ఇలా కాన్ఫిడెన్షియాలిటీ దాసి ఉంచాలి అని చెప్పి వాళ్ళిద్దరికి మధ్యలో అగ్రిమెంట్ అయితే కనుక ఇతను వచ్చి ఆ వ్యక్తి తరఫున బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తానంటే అలాంటి అకౌంట్ ఓపెన్ చేయకూడదండి రూల్ ప్రకారం అయితే. ఇఫ్ సెపరేట్ సబ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఫర్ ఈచ్ క్లయింట్ ఆఫ్ ది ఇంటర్మీడియరీ వేర్ ఫండ్స్ ఆర్ నాట్ commingled ఇన్ ది బ్యాంక్ అకౌంట్ ఆల్ బెనిఫిషియల్ ఓనర్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. ఒకవేళ ఒకే ఇంటర్మీడియరీ ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీ ఇద్దరు క్లయింట్స్ కనుక ఆపరేట్ చేస్తా వాళ్ళు ఇద్దరిని ఆర్ మెయింటైన్ ఫర్ ఈచ్ క్లయింట్ ఆఫ్ ది ఇంటర్మీడియరీ వేర్ ఫండ్స్ ఆర్ నాట్ commingled ఇన్ ది బ్యాంక్ అకౌంట్ ఆల్ బెనిఫిషియల్ ఓనర్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. ఇద్దరికి అతను డీల్ చేస్తున్నా సరే ఇద్దరు ఓనర్స్ ఎవరైతే బెనిఫిషియల్ ఓనర్స్ ఉంటారో ఆ ఇద్దరు ఓనర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతను బ్యాంక్కి మొత్తం అంతా చెప్పాలండి. If funds held by the intermediary for all beneficial owners are commingled in the bank account, the bank must identify the beneficial owners. ఒకవేళ ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీ కనుక ఒక 10 ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన మనీ అనే దాన్ని మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి ఒకే బ్యాంక్ అకౌంట్లో, అసలు అతను కింద ఎవరెవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన క్లయింట్స్ ఎవరెవరో అంటే బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరెవరో మొత్తం డీటెయిల్స్ అన్ని అతను బ్యాంక్కి మొత్తం అంతా చెప్పాలండి.
Banks may rely on the CDD performed by an intermediary if the intermediary is regulated and supervised entity with the adequate KYC systems in place. ఈ బ్యాంక్స్ అనేవి ఒకవేళ వాళ్ళు కస్టమర్ డ్యూ డెలిజెన్స్ అనేది చేయాలంటే కనుక, అంటే ఒక ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీ ఎవరైతే ఉంటారో ఆ ఇంటర్మీడియరీ కనుక రిజిస్టర్డ్ ఎంటిటీ అయి ఉన్నాడు అనుకోండి, అతనికి సంబంధించిన నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ నామ్స్ కనుక అతను ఖచ్చితంగా ఫాలో అవుతుంటే కనుక ఇంకా అతన్ని కొంతవరకు రిలయబుల్గా నమ్మొచ్చు అండి. అంటే మళ్ళీ వీళ్ళు సిడిడి ప్రత్యేకంగా వీళ్ళు చేయకుండా ఈ కేవైసీ అనేది ఆల్రెడీ ఆ ఇంటర్మీడియరీ అనే అతను చేస్తున్నాడు కాబట్టి అతని మీద బేస్ చేసుకొని వీళ్ళు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అండి. హౌవర్ ది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కేవైసీ కంప్లైంట్స్ రిలైజ్ విత్ ది బ్యాంక్. అది కాకుండా అసలు దాని మీద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది బ్యాంక్ దగ్గరే ఉంటుందండి. అంటే అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ అతను సరిగ్గా చేసినా చేయకపోయినా చివరికి బాధ్యత తీసుకోవాల్సింది వచ్చేటప్పటికి బ్యాంక్ వాళ్ళు మాత్రమే బాధ్యత ఫుల్లీ రెస్పాన్సిబుల్ అవుతారండి దీనికి. సింప్లిఫైడ్ డ్యూ డెలిజెన్స్ రిక్వైర్మెంట్స్. అకౌంట్స్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. డ్యూ డెలిజెన్స్ రిక్వైర్మెంట్స్ మనకి కొంతవరకు సింప్లిఫై చేసి ఉన్న సినారియోస్ కూడా కొన్ని ఉంటాయండి. అవి ఏమేమి ఉంటాయంటే మనకి అకౌంట్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ ఎస్హెచ్జీలు ఉంటాయి చూసారా, వీటికి వచ్చేటప్పటికి అంటే వీటిలో వచ్చేటప్పటికి చాలా వరకు మైన్యూట్ కస్టమర్సే ఉంటారు మనకి. వీళ్ళు డే టు డే రిక్వైర్మెంట్స్ లేకపోతే వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న చిరు వ్యాపారులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి కస్టమర్ డ్యూ డెలిజెన్స్ అనేది అంత తీవ్రంగా వీళ్ళు కన్సిడర్ చేయాల్సిన పని అనేది ఉండదండి. అంటే వీళ్ళు మ్యాక్సిమం ఫ్రాడ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉండదు. వీళ్ళు వచ్చేటప్పటికి మ్యాక్సిమం వాళ్ళ డే టు డే లైఫ్ కానీ వాళ్ళు చేసే వ్యాపారాలకి సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వీటిని ఉపయోగిస్తారు కాబట్టి ఇలాంటి వాటికి కొంతవరకు సేఫ్గా అనేది వీళ్ళు చేయొచ్చండి. ఫర్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సిడిడి ఆఫ్ ఆల్ ది ఆఫీస్ బేరర్స్ ఈజ్ సఫిషియంట్. అదే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి అయితే కనుక ఆఫీస్ బేరర్స్ అంటే ఆఫీస్కి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళది కస్టమర్ డ్యూ డెలిజెన్స్ అనేది సరిపోతుందండి. ఫర్ క్రెడిట్ లింకింగ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సిడిడి ఆఫ్ ఆల్ ది మెంబర్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్. ఒకవేళ వాళ్ళకి కనుక ఏదన్నా గవర్నమెంట్ సబ్సిడీలు కానీ ఎలాంటి లేకపోతే క్రెడిట్స్ కానీ ఇస్తా అంటే కనుక అలాంటి టైముల్లో మాత్రం అందరు మెంబర్స్ ఉంటారు చూసారా, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో రిజిస్టర్ అయి ఉన్న మెంబర్స్ అందరికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేయాలండి వీళ్ళు. అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్. ఒకవేళ ఫారెన్ స్టూడెంట్స్ అయితే కనుక టు ఓపెన్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్. ఒకవేళ ఎన్ఆర్ఓ అకౌంట్స్ కనుక ఈ ఫారెన్ స్టూడెంట్స్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమిటంటే పాస్పోర్ట్ విత్ వీసా అండ్ ఇమిగ్రేషన్ ఎండోర్స్మెంట్. వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన వీసా అండ్ ఇమిగ్రేషన్ ఎండోర్స్మెంట్ అస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఇన్ ది హోమ్ కంట్రీ. వాళ్ళు అక్కడ ఎక్కడైతే వాళ్ళ హోమ్ కంట్రీ అంటే ఇండియాలో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ ఇండియాలో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఎక్కడ అనేది ఈ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాలి వీళ్ళు. ఫోటోగ్రాఫ్ అండ్ లెటర్ ఆఫరింగ్ అడ్మిషన్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. వాళ్ళకి సంబంధించిన రీసెంట్గా తీసిన ఫోటోగ్రాఫ్ ఒకటి, లెటర్ ఆఫరింగ్ అడ్మిషన్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. వాళ్ళకి ఎక్కడైతే అడ్మిషన్ దొరికిందో అంటే వాళ్ళు చదువుకునే కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ నుంచి కూడా వాళ్ళు లెటర్ అనేది తీసుకురావాలండి. అడ్మిషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా, అది వీళ్ళకి బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఏ డిక్లరేషన్ ఆఫ్ ది లోకల్ అడ్రస్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఓపెనింగ్ ది అకౌంట్ అండ్ ది అడ్రస్ మస్ట్ బి వెరిఫైడ్. డిక్లరేషన్ ఆఫ్ ది లోకల్ అడ్రస్, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ లోకల్ అడ్రస్ అనేది వీళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అది వచ్చేటప్పటికి 30 days లోపల వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేశాక వెరిఫై అనేది అయ్యి ఉండాలండి. During this period, foreign remittances not exceeding $1,000 or its equivalent may be credited with the total not exceeding 50,000. మనకి ఇందులో ఈ టైం పీరియడ్ ఉంది చూసారా, 1 month మనకి ఈ అయ్యే లోపల వీళ్ళకి ఇమీడియట్గా క్యాష్ కనుక కావాలనుకుంటే కనుక వీళ్ళకి ఒక $1,000 వరకు వీళ్ళు అలో చేస్తారండి. ఆ $1,000 విత్ ది టోటల్ నాట్ ఎక్సీడింగ్ 50,000 రూపీస్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేటప్పటికి డాలర్ మనకి 80 రూపీస్ కిందకి వేసుకున్నా 80,000 అవుతుంది. కాకపోతే ఇందులో వచ్చేటప్పటికి అదే క్యాష్ కింద డాలర్స్ రూపంలో అయితే మనకి $1000 ఉంటుందండి. అదే వీళ్ళు ఇండియన్ రూపీస్లో అడిగితే కనుక ఇంకా దీన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలండి. 50,000 రూపీస్ కింద అనుకోవాలి అదే ఇండియన్ రూపీస్లో అయితే. నెక్స్ట్, ప్రయర్ టు ఆర్బీఐ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ పాకిస్తానీ నేషనాలిటీ. అదే కాకుండా ఒకవేళ అతను కనుక మనకి కొన్ని టైప్స్ ఆఫ్ టెర్రరిస్ట్ లింక్డ్ నేషన్స్తో కనుక అతనికి సంబంధాలు ఉంటే కనుక, అంటే ఆ కంట్రీ నుంచి అతను వస్తా అంటే కనుక
అలాంటి టైంలో మాత్రం ఆర్బీఐ అప్రూవల్ కూడా తీసుకోవాలండి. మనకి పాకిస్తాన్ నేషనాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వచ్చి ఇండియాలో చదువుకుందాం అనుకున్నా, లేకపోతే ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా అతనికి మాత్రం ఆర్బీఐకి ముందు ఇంటిమేట్ చేసి ఆర్బీఐ అప్రూవల్ కూడా తీసుకొని ఉండాలండి. అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐ అకౌంట్ ఉంటారు చూసారా, ఎఫ్పిఐ పర్సన్స్, వాళ్ళు కనుక అకౌంట్ ఓపెన్ చేయాలంటే అకౌంట్స్ ఆఫ్ ఎఫ్పిఐస్ మస్ట్ బి ఎలిజిబుల్ ఆర్ రిజిస్టర్డ్ అకార్డింగ్ టు సెబీ గైడ్ లైన్స్. ఆ ఎఫ్పిఐ అకౌంట్ అనేది సెబీకి సంబంధించి సెబీ ఎప్పుడైతే గైడ్ లైన్స్ ఇష్యూ చేసిందో ఆ ఇష్యూస్ని అనుగుణంగా మాత్రమే అతని అకౌంట్ అనేది ఉండాలండి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మస్ట్ బి అబ్జర్వ్డ్. అతని కంట్రీలో ఏమైతే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయో, మన కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి అతని కంప్లైంట్స్ ఉందా లేదో చూసుకోవాలి. అక్కడ ఫ్యాట్కా వాళ్ళది ఉంటుంది చూసారా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, అంటే ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్, ఫ్యాట్కా అంటే మనకి వాళ్ళకి సంబంధించింది కూడా. ఇది వచ్చి సిఆర్ఎస్ అంటేనేమో కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ అండి. ఆ రెండు కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ అనేవి ఆ రెండింటిని ఫాలో అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. An undertaking must be obtained from the FPI or its global custodian stating that exempted documents as detailed in Annex 3 will be submitted when required. ఎఫ్పిఐ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే కనుక గ్లోబల్ కస్టోడియన్ ఉంటారు చూసారా, అతని దగ్గర నుంచి ఎగ్జామ్టెడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఎగ్జామ్టెడ్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి అని చెప్పి Annex 3లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. వాటిని వీళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఎగ్జామ్టెడ్ డాక్యుమెంట్స్ కూడా వాటిని వదిలేయచ్చు. అవి కాకుండా కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే Annex 3లో మెన్షన్ చేస్తారో అవన్నీ వీళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలండి. అకౌంట్స్ ఫర్ పర్సన్స్ విత్ నో అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఆర్ స్మాల్ అకౌంట్స్, ఎవరన్నా వ్యక్తులకి అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కనుక లేకపోయినా, అంటే వాళ్ళు చిన్న చిన్న మైనర్ అకౌంట్స్ ఏదన్నా ఓపెన్ చేసుకోవాలనుకున్న అలాంటి వ్యక్తులకి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయంటే, స్మాల్ అకౌంట్స్ మే బి ఓపెన్ ఫర్ ఇండివిజువల్స్ హూ డు నాట్ పొసెస్ ఎనీ అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. ఈ చిన్న చిన్న అకౌంట్స్ వచ్చేటప్పటికి మనకి జన్ధన్ యోజన అని ఇలాంటి వాటిల్లో మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇంతవరకు 10,000 వరకు క్యాష్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి చూసారా, ఆ టైప్ ఆఫ్ అకౌంట్స్కి వాళ్ళకి అన్ని అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకపోయినా పర్లేదండి. అలాంటి వాళ్ళకి వచ్చి బేసిక్ అకౌంట్ కింద ట్రీట్ చేయొచ్చు, వాటిని బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కింద ట్రీట్ చేయొచ్చు వాటిని. అలాంటివి వచ్చేటప్పటికి ద టోటల్ క్రెడిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 1 lakh. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మార్చ్ టు ఏప్రిల్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక, లేకపోతే ఏప్రిల్ టు మార్చ్ కన్సిడర్ చేసుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకి అకౌంట్లో మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది టోటల్ క్రెడిట్స్ అనేది అంటే జమ అయ్యేది 1 lakh మించకూడదండి. ద టోటల్ విత్డ్రావల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఏ మంత్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 10,000. ఒక నెలలో వచ్చేటప్పటికి 10,000 దాటకూడదు విత్డ్రావల్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ. నెక్స్ట్ బ్యాలెన్స్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 50,000. ఏ టైంలో అయినా సరే బ్యాంక్ ఎంప్లాయీస్ కనుక చెక్ చేసినప్పుడు ఆ అకౌంట్లో 50,000 కన్నా ఎక్కువ క్యాష్ అనేది ఉండకూడదండి. దిస్ లిమిట్ కెన్ బి ఇగ్నోర్డ్ ఫర్ డిపాజిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ గ్రాంట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ అండ్ పేమెంట్స్ అగైనెస్ట్ ప్రొక్యూర్మెంట్స్. 50,000 ఎక్కడి నుంచి, అతని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ముందు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సోర్స్ కనుక గవర్నమెంట్ గ్రాంట్స్ అంటే వీళ్ళకి సంబంధించిన సబ్సిడీలు కానీ, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు ఏమన్నా అప్పు రూపంలో కానీ ఇలాంటి టైపు ఏదన్నా వీళ్ళకి కనుక మనీ వచ్చి ఉంటే కనుక అప్పుడు వాటిని ఇగ్నోర్ చేయొచ్చు అండి. అంటే 50,000 ఉన్నా పర్లేదు అలాంటి కండిషన్స్లో వచ్చేటప్పటికి. ఫారెన్ రెమిటెన్స్ మస్ట్ నాట్ బి క్రెడిటెడ్ టు దీస్ అకౌంట్స్. ఫారెన్ నుంచి ఏదన్నా డబ్బులు వీళ్ళకి రావాల్సి వస్తే కనుక వీటిని ఈ అకౌంట్స్ని వాళ్ళు యూజ్ చేసుకోకూడదండి. These accounts are opened based on the customer's declaration of identity, self-attested photograph and address, which must be signed and submitted in the presence of a designated bank official at the branch. ఇలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే కనుక ఒక అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఆ ఫోటోగ్రాఫ్ మీద వరకు సంతకం చేసి ఉన్న ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకోవాలండి వాళ్ళ దగ్గర నుంచి. అడ్రస్, అతని దగ్గరే అడ్రస్ ప్రూఫ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెసిగ్నేటెడ్ బ్యాంక్ అఫీషియల్ అట్ ది బ్రాంచ్, ఆ బ్రాంచ్లో పనిచేసే అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజెన్స్లోనే అతని దగ్గరే సంతకం ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలండి. కస్టమర్ మస్ట్ ప్రొవైడ్ అన్ అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విత్ ఇన్ 12 months. అతనికి ఒక 1 year వరకు టైం ఇస్తారండి వీళ్ళు. ఈ లోపు అతను కనుక మొత్తం అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదన్నా తీసుకొచ్చి ఇస్తే కనుక ఆ అకౌంట్ని, ఈ స్మాల్ అకౌంట్ని నార్మల్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ లెవెల్ కేవైసీ మానిటరింగ్. అసలు ఈ కేవైసీ మానిటరింగ్ అనేది కస్టమర్ లెవెల్లో ఎలా చేస్తారంటే, యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫర్ కస్టమర్స్. కస్టమర్ షుడ్ నాట్ హ్యావ్ మల్టిపుల్ ఐడెంటిటీస్ విత్ ఇన్ ఏ బ్యాంక్. టు అచీవ్ దిస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కస్టమర్. ఈ ఒకే కస్టమర్కి అతనికి 2 accounts ఉన్నా 3 accounts ఉన్నా యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ మాత్రం ఎప్పుడు ఒకటే ఉంటుందండి. అలా పర్సన్కి, ఏ పర్సన్కైనా ఒక బ్యాంకులో వచ్చేటప్పటికి యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనేది ఒకటి మాత్రమే ఉండాలి.
The UCIC allows the bank to identify customers, monitor their financial activities comprehensively and manage risk profiling more effectively. ఈ UCIC ఏం చేస్తుంది అంటే దీని మూలం యూజ్ ఏంటంటే ఈ కస్టమర్స్ని కరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని అసెస్ చేయడానికి వీటికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో స్ట్రీమ్లైన్స్ ది కేవైసీ CDD ప్రాసెస్ అట్ ది కస్టమర్ లెవెల్, అవాయిడింగ్ ది నీడ్ టు రిపీట్ దిస్ ప్రొసీజర్స్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ద కస్టమర్ యూజర్స్. దీన్ని చేయడం మూలన మనకి ఇంత ఎఫెక్టివ్గా చేయడం మూలన ఏమవుతుందంటే ఈ కేవైసీ CDD అనేది వీళ్ళది ప్రతిసారి అంటే వాళ్ళు లోన్ తీసుకున్నా లేకపోతే లోన్ రీపే చేసినా లేకపోతే మళ్ళీ కొత్తగా ఏదన్నా లోన్ ఆల్రెడీ ఉన్న లోన్ కాకుండా ఇంకో కొత్త లోన్ తీసుకున్నా మళ్ళీ వీళ్ళ దాంట్లో ఏదన్నా సడన్గా ఎక్కువ అమౌంట్ వచ్చి డిపాజిట్ అయినా సరే ఇలా ప్రతిసారి కేవైసీ అనేది చేయాల్సిన నీడ్ అనేది ఉండదండి. ఆల్రెడీ వీళ్ళకి కనుక ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కనుక ఇచ్చారంటే మొత్తం ట్రాక్ చేయడానికి అన్ని కరెక్ట్గా ఉపయోగపడుతుందండి. For walk-in customers, banks have the discretion not to issue a UCIC, but they must have mechanisms in place to identify frequent walk-in customers and assign them new UCIC. రెగ్యులర్గా ఒక బ్యాంక్కి వచ్చే కస్టమర్స్ ఉంటారు చూసారా, వాకిన్ కస్టమర్స్, అలా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలన్న రూల్ అనేది లేదండి. కానీ రెగ్యులర్గా ఒక పర్సన్ ఒక 3 years 4 years లేకపోతే 5 years ఒకే బ్యాంక్కి రెగ్యులర్గా డిపాజిట్లు కానీ లేకపోతే రెమిటెన్స్ కానీ వస్తున్నాడు అనుకోండి, అప్పుడు అలాంటి పర్సన్స్ కనుక వీళ్ళు UCIC కనుక ఇచ్చుకుంటే వీళ్ళకి వీలుగా ఉంటుందండి. అంతేగాని ప్రతిరోజు రాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చే కస్టమర్కి అలాంటి వాళ్ళకి అందరికీ UCIC ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. కేవైసీ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. బ్యాంక్ షుడ్ నాట్ రిక్వెస్ట్ కేవైసీ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ an existing customer when opening another account for them or transferring their account to a different branch unless the account is due for periodic updation. ఒకవేళ ఒక బ్యాంక్కి సంబంధించిన వ్యక్తి ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక అతను ఇంకో సేవింగ్స్ అకౌంట్ అదే బ్యాంక్లో తీసుకుంటా అన్న అతనికి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ అనేవి మళ్ళీ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి. కేవైసీ డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా లేకపోతే అతను ఒక ఏరియాలో ఉంటే కనుక, ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకోండి, అతను కృష్ణలంకలో ఉంటున్నాడు అనుకోండి, అతను అక్కడి నుంచి మనం తీసుకొచ్చి ఆటోనగర్లోకో లేకపోతే నెక్స్ట్ ఇంకో ఏరియాకి కనుక అదే ఊళ్ళో ఉంటా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటే అతని అకౌంట్ని మళ్ళీ కేవైసీ అనేది డాక్యుమెంట్స్ అనేది అతని దగ్గర నుంచి తీసుకోవాల్సిన పని అనేది ఉండదండి. అది ఎప్పుడంటే కనుక అతను బ్రాంచ్ అన్లెస్ ది అకౌంట్ ఈస్ డ్యూ ఫర్ పీరియాడిక్ అప్డేషన్. ఈ కేవైసీ అనేది పీరియాడిక్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అది కనుక డ్యూ ఉందనుకోండి, పీరియాడిక్గా అతనికి అప్డేట్ చేసే డ్యూ ఉంటే కనుక అప్పుడు తీసుకోవాలండి. అలా డ్యూ కనుక లేకపోతే కనుక నార్మల్గా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి. పీరియాడిక్ అప్డేషన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్డేషన్. పీరియాడిక్ కేవైసీ అప్డేట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ యాజ్ ఫాలోస్. ఈ కేవైసీ అనేది ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయాలంటే హై రిస్క్ కస్టమర్స్కి అయితే కనుక ఎవ్రీ 2 years వాళ్ళది పీరియాడిక్ అప్డేషన్ అనేది జరగాలండి. మీడియం రిస్క్ కస్టమర్స్ అంటే నార్మల్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి వచ్చేటప్పటికి ఎవ్రీ 8 yearsకి ఒకసారి మీడియం రిస్క్ కస్టమర్స్కి కేవైసీ అనేది చేయాలి. లో రిస్క్ కస్టమర్స్ అయితే ఎవ్రీ 10 yearsకి ఒకసారి వాళ్ళు కేవైసీ అనేది చేయాలి. ఇండివిజువల్ కస్టమర్స్ నో చేంజ్ ఇన్ కేవైసీ ఇన్ఫర్మేషన్. అదే ఇండివిజువల్ కస్టమర్స్కి అయితే కనుక కేవైసీ ఇన్ఫర్మేషన్లో అతని వైపు నుంచి ఏం చేంజ్ లేదని అతను చదివితే సెల్ఫ్ డిక్లరేషన్ కన్ఫర్మింగ్ నో చేంజెస్ మే బి అప్టైన్డ్ త్రూ ది కస్టమర్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్, ATMs, డిజిటల్ ఛానల్స్ ఆర్ వయా లెటర్. వాళ్ళు కనుక ఇలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కనుక సబ్మిట్ చేస్తే, అంటే నాది ఈమెయిల్ ఇట్లా ఇలాంటివి అడ్రస్ ఇలాంటివి ఏం మారలేదు, నా రిసైడింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇలాంటివన్నీ కనుక వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటే త్రూ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ATMలో కానీ లేకపోతే డిజిటల్ ఛానల్స్ లేకపోతే లెటర్ ద్వారా కానీ వాళ్ళు తీసుకుంటే కనుక ఇంకప్పుడు వాళ్ళకి కేవైసీ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ వీళ్ళు అప్డేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉండదండి. చేంజ్ ఇన్ అడ్రస్. ఇఫ్ ఓన్లీ ది అడ్రస్ హ్యాస్ చేంజ్డ్, ద సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ది న్యూ అడ్రస్ మే బి అప్టైన్డ్ త్రూ ది రిజిస్టర్డ్ ఛానల్స్. ఒకవేళ అతనిది అడ్రస్ చేంజ్ అయితే మాత్రమే అప్పుడు ఈ రిజిస్టర్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేకపోతే ఈమెయిల్ ఇలాంటి వాటి నుంచి వాళ్ళు ఏదన్నా లెటర్ పెడితే కనుక లేకపోతే వాళ్ళు ఏదన్నా కాంటాక్ట్ అయితే కనుక అప్పుడు